హలో అక్క బ్రేకప్ అయిందే. ఆ అమ్మాయి చాలా చక్కగా నాకు కోపం ఎక్కువ అని స్టార్టింగ్లోనే చెప్పింది. నువ్వు విశాల హృదయంతో నాకు ఓపిక ఎక్కువ అని చెప్పావు. ఇప్పుడు ఏమైంది? కరెక్ట్ గానే చెప్పింది. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది. సర్లే ఏడు, నేను మళ్ళీ చేస్తా. బాయ్. ఎంతకో తమ్ముడు ఏం చెప్పంటాడు? కాటన్ బిజినెస్ అంటే పత్తి వ్యాపారం అంటే. ఏంటే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లోకి దిగలేదు? ఎక్కడో కొడుతుంది సీనా. నాకు లీకేజ్ ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నావురా? భలే ఉంటాయి సరే నీ కమెంట్స్. ఒకరేమో నిద్ర లేవగానే ఫస్ట్ నీ వీడియోని చూసామంటారు, కొందరు కల్లోకి కూడా వస్తున్నావు అంటారు, అసలు కొంతమంది అయితే నిన్ను చూడకుండా అసలు నీ వీడియో చూడకుండా ఉండలేము అక్క అంటారు. అసలు భలే ఉంటుందబ్బా నీకు ఫ్యాన్ ఫాలోయింగ్. ఒకసారి వాళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడు. అవును, వీళ్ళేంటి నిన్ను ఫాలో కూడా చేయట్లేదు. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నాలకు బతకాల్సి వస్తుందిరా. ఏంట్రా ఇది? ఏమైందమ్మా నీ చేతికి? ఏం లేదే, హాల్లో ఏదో ఇంకు పడిపోయింటే క్లీన్ చేసా. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి ఈ గుడ్డి ఇలా ఉంది జాను? ఓ అదా, నువ్వే కదా చెప్పావు పూజలు నేర్చుకోమని. యూట్యూబ్ లో సెర్చ్ చేసింటే శుద్ర పూజ అని వచ్చింది. ఇదేదో బాగుందని చెప్పేసి నేర్చుకున్నా. అంటే ఇప్పుడు ఇది ఎస్, అదే ప్రాక్టికల్ గా ట్రై చేశా. ఫుడ్ బ్లాగ్స్ చూస్తున్నానని ఒకటే గోల, పూజలను నేర్చుకోమని ఇంకోసారి అనదు. ఏంటి మొత్తం బ్యాచ్ సండే అంతా ఇలా వచ్చేసారు? మేము వచ్చేసా. బయటకు వెళ్తున్నావు కదా, ఎక్సర్సైజ్ వద్దు కానీ చిన్న బ్రీతింగ్ టెక్నిక్ చెప్తా, అది చేద్దాం. కూర్చోండి అంతా. శిశి ఇప్పుడు కూడా ఇప్పుడు అందరూ శ్వాస మీద ధ్యాస పెట్టి అందరూ అలా ఊపిరి పీల్చుకోండి. ఇప్పుడు అలా నెమ్మదిగా వదలండి. ఏంటి ఇది? నువ్వు కాలు వద్దుమను, ఎక్కడి నుంచి చెప్పవా? తప్పు నీది కాదే, నాదే. క్లారిటీ ఇవ్వకుండా చెప్పిన తప్పు నాది.